వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఆ తర్వాత పార్టీ ఓటమి చెందిన తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కనిపించారు. రైతులకు మద్దతుగా కరీంనగర్ జిల్లాతో పాటు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలకు ఒకే ఒక్క రోజు బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కేసీఆర్ బయటకు రావాలని అధికార పార్టీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఆయన మౌనంగానే గడుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుంది అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారు. పార్టీ విలీనంపై కేటీఆర్ స్పందన కూడా అత్యవసర మాదిరిగానే ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులు కూడా విలీనాన్ని ఖండించడం లేదు. పార్టీ విలీనంపై ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ అధినేత కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. ఏదో ఒకరోజు కేసీఆర్ నుంచి పార్టీ విలీనం గురించి స్పష్టమైన వివరణ వస్తుందని గులాబీ శ్రేణులు ఆశించారు. అయినా కేసీఆర్ నుంచి మాట లేదు, ముచ్చట లేదు. దీంతో గులాబీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా ఎన్నడూ బయటికి వస్తారు? అసెంబ్లీకి రాలేదు, ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజల బాధలు పట్టించుకొని నాయకుడికి ప్రతిపక్ష పదవి ఎందుకు? ఈ విధంగా రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచి ప్రజల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రైతు యాత్రకు నడుం బిగించారు. ప్రజల్లోకి వస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం విఫలమయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారనే విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఆలేరులో ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వంపై రైతు యాత్ర ద్వారా ఒత్తిడి తీసుకురాబోతున్నారని హరీష్ రావు తెలిపారు. రైతు యాత్ర చేపట్టే తేదీలను మాత్రం పార్టీ పరంగా ప్రకటించాల్సి ఉంది.